Hi students, hi friends, I am Gauri Shankar. You are watching Learn English with G-Smart YouTube channel. So ee roju manam day 14 లోనికి వస్తాము. అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా day 14 should be doing. So should be doing. should అంటే చేయాలి, should be అంటే ఉండాలి, should be doing అంటే చేస్తూ ఉండాలి. సో దాని గురించి మాట. సో దాని గురించి మీకు మెయిన్ సెంటెన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వెబ్స్కి వెళ్దాం. చూడండి, I should learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా? ఐ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. షుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? హౌ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? వే షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకోవాలి? వెన్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలి? సో ఇలాగ మనం చాలా సెంటెన్స్ ఫామ్ చేసండి. విత్ హూమ్ షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎవరితో నేర్చుకోవాలి? సో చాలా సెంటెన్స్ మనం డే 8 డే 9 ఆల్రెడీ చేసామండి. సో అది ఒకసారి వీడియో చూడండి, ఆల్రెడీ దీని గురించి చెప్పాను. కాకపోతే మూడు ఒకసారి ఇస్తే మీకు మూడింటికి డిఫరెన్స్ తెలుస్తున్న ఉద్దేశంతో మూడు ఒకే దగ్గర ఇస్తుంది అనమాట. అయితే ఒక్కొక్కటి ఒక వీడియో చేయొచ్చు. అయితే మనకి 21 డేస్లో మనం ఏంటంటే అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మూడు ఒకే దగ్గర ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ చూద్దాం. ఐ షుడ్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఉండాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి. సో అన్నీ ఇక్కడ ఉండాలి. అక్కడ నుంచి ఉండగలిగాను, ఇక్కడ ఉండాలి. సో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాలి. షుడ్ ఐ బీ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాలా? ఐ షుడ్ నాట్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ షుడ్ నాట్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండవసరం లేదు. సో ఉండకూడదు. నెక్స్ట్, సో ఇలాగ మనం చాలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, ఐ షుడ్ బీ లైక్ యూ, నేను ఇలా ఉండాలి. యూ షుడ్ బీ లైక్ మీ, నువ్వు అలా ఉండాలి. యూ షుడ్ బీ లైక్ హిమ్, అతనిలా ఉండాలి. షీ షుడ్ బీ లైక్ హిమ్, ఆమె అతనిలా ఉండాలి. సో ఇలా మనం చాలా సెంటెన్స్ అని ఫామ్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ వెబ్స్కి మనం వెళ్ళిపోదాం. రెస్పెక్ట్ అంటే గౌరవించుట. ఐ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, నేను పెద్దవాళ్ళని గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, నువ్వు పెద్దవాళ్ళని గౌరవించాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, మనం పెద్దవాళ్ళని గౌరవించాలి. దే షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, వారు పెద్దవాళ్ళని గౌరవించాలి. హీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, అతను పెద్దవాళ్ళని గౌరవించాలి. షీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆమె పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇట్ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, ఇది పెద్దవాళ్ళని గౌరవించాలి. రమ్య షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, రమ్య పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇక రమ్య తీసేద్దాం, ఆల్రెడీ రమ్య అయిపోయింది కనుక. ఆశిష్ పెడదాం. ఆశిష్ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆశిష్ పెద్దవాళ్ళని గౌరవించాలి. సో ఇలా మనం ఆల్రెడీ సెంటెన్స్ స్ట్రక్చర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీని మీద కాన్సన్ట్రేషన్ పెడదాం, చూద్దాం. రెస్పెక్ట్, ఐ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్, నేను పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, చేస్తూ గౌరవిస్తూ అంతే ఉండాలి, మైండ్లో వెళ్ళిపోవాలి. యూ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్, నువ్వు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. వీ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్, మనం పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. దే షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్, వారు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. హీ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్, అతను పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. షీ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్, ఆమె పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి రెస్పెక్టింగ్, ఇది గౌరవిస్తూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎల్డర్స్, ఆశిష్ పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. నెక్స్ట్, డూ అంటే చేయుట. ఐ షుడ్ బి డూయింగ్ సో మెనీ వర్క్స్, నేను చాలా పనులను చేస్తూ ఉండాలి. యూ షుడ్ బి డూయింగ్ సో మెనీ వర్క్స్, నువ్వు చాలా పనులను చేస్తూ ఉండాలి. వీ షుడ్ బి డూయింగ్ సో మెనీ వర్క్స్, మనం చాలా వర్క్స్ను చేస్తూ ఉండాలి, చాలా పనులను చేస్తూ ఉండాలి. దే షుడ్ బి డూయింగ్ సో మెనీ వర్క్స్, వారు చాలా పనులను చేస్తూ ఉండాలి. హీ షుడ్ బి డూయింగ్ హిజ్ హోంవర్క్, అతను తన యొక్క హోంవర్క్ను చేస్తూ ఉండాలి. షీ షుడ్ బి డూయింగ్ హర్ కుకింగ్, ఆమె వంటను చేస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి డూయింగ్, ఇది చేస్తూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి డూయింగ్ సో మెనీ గేమ్స్, ఆశిష్ చాలా గేమ్స్ను చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ప్లే అంటే ఆడుట. ఐ షుడ్ బి ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉండాలి. యూ షుడ్ బి ప్లేయింగ్ క్యారమ్స్, నువ్వు క్యారమ్స్ ఆడుతూ ఉండాలి. వీ షుడ్ బి ప్లేయింగ్ చెస్, మనం చెస్ ఆడుతూ ఉండాలి. దే షుడ్ బి ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడుతూ ఉండాలి. హీ షుడ్ బి ప్లేయింగ్ టెన్నిస్, అతను టెన్నిస్ ఆడుతూ ఉండాలి. షీ షుడ్ బి ప్లేయింగ్ బ్యాడ్మింటన్, ఆమె బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండాలి. ఇట్ షుడ్ బి ప్లేయింగ్, ఇది ఆడుతూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి ప్లేయింగ్ ఆల్ గేమ్స్, ఆశిష్ అన్ని గేమ్స్ ఆడుతూ ఉండాలి. నెక్స్ట్, కుక్ అంటే వంట చేయుట, వండుట. ఐ షుడ్ బి కుకింగ్, నేను వంట చేస్తూ ఉండాలి. యూ షుడ్ బి కుకింగ్ బిర్యానీ, నువ్వు బిర్యానీ చేస్తూ ఉండాలి. వీ షుడ్ బి కుకింగ్ ఏ గుడ్ ఫుడ్, మనం ఒక మంచి వంటను చేస్తూ ఉండాలి. దే షుడ్ బి కుకింగ్, వారు వంట చేస్తూ ఉండాలి.
హీ షుడ్ బి కుకింగ్ రైస్, అతను అన్నం వండుతూ ఉండాలి. షీ షుడ్ బి కుకింగ్, ఆమె వంట చేస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి కుకింగ్, అది చేస్తూ ఉండాలి, వంట చేస్తూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి కుకింగ్ హిమ్సెల్ఫ్, అతనుగా వంట చేస్తూ ఉండాలి ఆశిష్. నెక్స్ట్ రైట్ అంటే రాయట. ఐ షుడ్ బి రైటింగ్ ఏ లెటర్ టు ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్కి లెటర్ రాస్తూ ఉండాలి. యూ షుడ్ బి రైటింగ్ ఏ నోట్స్ టు యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్కి నువ్వు నోట్స్ రాస్తూ ఉండాలి. వీ షుడ్ బి రైటింగ్ 10 pages, మనం 10 పేజీలు రాస్తూ ఉండాలి. దే షుడ్ బి రైటింగ్ 10 notes, 10 notes వారు రాస్తూ ఉండాలి. ఈ షుడ్ బి రైటింగ్, అతను రాస్తూ ఉండాలి. షీ షుడ్ బి రైటింగ్ లెటర్ టు హిమ్, అతనికి ఆమె లెటర్ రాస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి రైటింగ్, ఇది రాస్తూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి రైటింగ్, ఆశిష్ రాస్తూ ఉండాలి. స్పీక్ అంటే మాట్లాడుట. ఐ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి. యూ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి. వీ షుడ్ బి స్పీకింగ్ ఇన్ తమిళ్, మనం తమిళ్లో మాట్లాడుతూ ఉండాలి. దే షుడ్ బి స్పీకింగ్ ఇన్ హిందీ, వారు హిందీలో మాట్లాడుతూ ఉండాలి. ఈ షుడ్ బి స్పీకింగ్ ఇన్ కన్నడ, అతను కన్నడలో మాట్లాడుతూ ఉండాలి. షీ షుడ్ బి స్పీకింగ్ ఇన్ హిందీ, ఆమె హిందీలో మాట్లాడుతూ ఉండాలి. ఇట్ షుడ్ బి స్పీకింగ్, ఇది మాట్లాడుతూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి స్పీకింగ్ ఆల్ లాంగ్వేజెస్, ఆశిష్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉండాలి. చూడకుండా నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే రోజు నేను టీచ్ చేస్తున్నాను కనుక నాకు రోజు అలవాటు అవుతుంది కనుక మీకు కూడా అదే అలవాటు అవుతుంది. మీరు అద్దం ముందు చేయండి, చాలా ప్రాక్టీస్ అద్దం ముందు నించొని. సో మీకు మీరే ప్రాక్టీస్ చేయండి, ఇంకెవరు లేరు, మీకు మీరే ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఇదే స్ట్రక్చర్ నేను ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తున్నా అలాగే చేయండి. సో మెనీ సెంటెన్స్ తయారు చేయండి. సో ఈ షుడ్ అనేది అడిసి తీసుకెళ్ళామనుకోండి, చాలా సెంటెన్స్. ఐ షుడ్ బి స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి. షుడ్ ఐ బి స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలా. సో ఐ షుడ్ నాట్ బి స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండకూడదు. సో ఇలా మీకు మీరే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫార్మ్, తెలియజేయట. ఐ షుడ్ బి ఇన్ఫార్మింగ్ ఏ మ్యాటర్, నేను ఒక విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉండాలి. ఇన్ఫార్మింగ్ యూ, ఓకే. యూ షుడ్ బి ఇన్ఫార్మింగ్ మీ, నువ్వు నాకు తెలియజేస్తూ ఉండాలి ఒక విషయం గురించి. వీ షుడ్ బి ఇన్ఫార్మింగ్ టు చిల్డ్రన్, మనం పిల్లలకు తెలియజేస్తూ ఉండాలి. దే షుడ్ బి ఇన్ఫార్మింగ్ అస్, వారు మనకి తెలియజేస్తూ ఉండాలి. ఈ షుడ్ బి ఇన్ఫార్మింగ్ ఏ న్యూస్ టు హెర్, ఆమెకు అతను ఒక విషయాన్ని, ఒక వార్తని తెలియజేస్తూ ఉండాలి. షీ షుడ్ బి ఇన్ఫార్మింగ్ గాసిప్స్, రహస్యాలను ఆమె అతనికి చెప్తూ ఉండాలి, ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి, తెలియజేస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్ఫార్మింగ్, ఇది తెలియజేస్తూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి ఇన్ఫార్మింగ్ గేమ్స్ అబౌట్ గేమ్స్ టు చిల్డ్రన్, సో పిల్లలకు గేమ్స్ గురించి ఆశిష్ చెప్తూ ఉండాలి, ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కమ్. ఐ షుడ్ బి కమింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వస్తూ ఉండాలి. యూ షుడ్ బి కమింగ్ టు స్కూల్, నువ్వు స్కూల్కి వస్తూ ఉండాలి. వీ షుడ్ బి కమింగ్ టు స్కూల్, మనం స్కూల్కి వస్తూ ఉండాలి. దే షుడ్ బి కమింగ్ టు స్కూల్, వారు స్కూల్కి వస్తూ ఉండాలి. ఈ షుడ్ బి కమింగ్ టు స్కూల్, అతను స్కూల్కి వస్తూ ఉండాలి. షీ షుడ్ బి కమింగ్ టు స్కూల్, ఆమె స్కూల్కి వస్తూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి కమింగ్ టు స్కూల్, ఆశిష్ స్కూల్కి వస్తూ ఉండాలి. అయిపోయింది. నెక్స్ట్ ఆస్క్ అంటే అడుగుట. ఐ షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో డౌట్స్ అడుగుతూ ఉండాలి. యూ షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ ఇన్ మ్యాథ్స్, నువ్వు మ్యాథమెటిక్స్లో డౌట్స్ అడుగుతూ ఉండాలి. వీ షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ ఇన్ హిందీ, మనం హిందీలో డౌట్స్ అడుగుతూ ఉండాలి. దే షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో డౌట్స్ అడుగుతూ ఉండాలి. యూ షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ ఇన్ సాంస్క్రిట్, అతను సాంస్క్రిట్లో డౌట్స్ అడుగుతూ ఉండాలి. షీ షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ ఇన్ హిందీ, ఆమె హిందీలో డౌట్స్ అడుగుతూ ఉండాలి. ఇట్ షుడ్ బి ఆస్కింగ్, ఇది డౌట్స్ అడుగుతూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి ఆస్కింగ్ డౌట్స్ ఇన్ గేమ్స్, సో గేమ్స్లో ఆశిష్ డౌట్స్ అడుగుతూ ఉండాలి. అయిపోయింది. నెక్స్ట్ తినుట. ఐ షుడ్ బి ఈటింగ్ యాపిల్ పర్ డే, నేను రోజుకి ఒక యాపిల్ తింటూ ఉండాలి. యూ షుడ్ బి ఈటింగ్ అన్ యాపిల్ పర్ డే, రోజుకి నువ్వు ఒక యాపిల్ తింటూ ఉండాలి. వీ షుడ్ బి ఈటింగ్ బనానాస్ ఆఫ్టర్ లంచ్, మనం భోజనం తర్వాత అరటిపండు తింటూ ఉండాలి. దే షుడ్ బి ఈటింగ్ సఫిషియంట్ లంచ్, వారికి తగినంత ఫుడ్ని వారు తీసుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి. ఈ షుడ్ బి ఈటింగ్ బనానాస్, అతను అరటిపళ్ళు తింటూ ఉండాలి. షీ షుడ్ బి ఈటింగ్ మోర్ అండ్ మోర్ ఫుడ్, ఆమె ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, తింటూ ఉండాలి. ఇట్ షుడ్ బి ఈటింగ్, ఇది తింటూ ఉండాలి. ఆశిష్ షుడ్ బి ఈటింగ్ మోర్, ఆశిష్ ఎక్కువ తింటూ ఉండాలి. సో ఈ విధంగా మనం వెర్బ్స్ అన్ని చెప్పచ్చండి. అదేవిధంగా ఇది చూద్దాం. ఐ షుడ్ బి లైక్ యూ, నేను నీలా ఉండాలి. యూ షుడ్ బి లైక్ మీ, నువ్వు నాలా ఉండాలి. ఈ షుడ్ బి లైక్ హిస్ ఫాదర్, అతను నా తండ్రిలాగా ఉండాలి. ఐ షుడ్ బి లైక్ సీఎం, నేను సీఎంలా ఉండాలి. సీఎం షుడ్ బి లైక్ పిఎం, సీఎం షుడ్ బి పిఎం, సీఎం పిఎంలా ఉండాలి. పిఎం షుడ్ నాట్ బి సీఎం, పిఎం సీఎంలా ఉండకూడదు.
ఐ షుడ్ నాట్ బీ లైక్ యూ, నేను నీలా ఉండకూడదు. యూ షుడ్ నాట్ బీ లైక్ మీ, నువ్వు నాలా ఉండకూడదు. సో ఇలా చాలా సెంటెన్స్ అని మనం ఫామ్ చేయొచ్చండి. సో వే షుడ్ ఐ బీ లైక్ యూ, నేను నీలా ఎక్కడ ఉండాలి. హౌ షుడ్ ఐ బీ లైక్ యూ, హౌ షుడ్ ఐ బీ లైక్ యూ, నేను నీలా ఎలా ఉండాలి. వెన్ షుడ్ ఐ బీ లైక్ యూ, నేను నీలా ఎక్కడ ఉండాలి. ఆమె అతనిలా ఎలా ఉండాలి. హౌ షుడ్ షీ లైక్ హిమ్, ఆమె అతనిలా ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి. సో ఇలా మనం తెలుగు సెంటెన్స్ ఫామ్ చేసాం, ఇంగ్లీష్లో మనం ఈజీగా ఫామ్ చేయొచ్చండి. సో ఇది డే 14 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. డే 15లో మనం రేపు కలుసుకుందాం. సో కింద డిస్క్రిప్షన్లో టెస్ట్ ఉంటుందండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా రాయండి. సో రాసి నాకు వాట్సాప్ గ్రూప్ పంపించండి, ఖచ్చితంగా నేను కరెక్షన్ చేస్తాను. ఎవరైతే టాపర్స్లో వస్తారో వాళ్ళ పేర్లు అనేది డిస్క్రిప్ట్ చేస్తాను. అన్నీ కరెక్ట్ అయితేనే మీ యొక్క పేరు అనేది టాపర్స్లో ఉంటుందండి. సో ఈ వీడియో కనుక ఇస్తే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.